యువత దగ్గర అద్భుతమైన ఐడియాలున్నాయి, కానీ వాటిని వ్యాపారాలుగా మార్చే దారి తెలియడం లేదు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అటల్ ఇన్నోవేషన్ మిషన్ పేరిట అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. స్టార్టప్ అంటే కేవలం బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే కాదు, మన ప్రాంతంలో కూడా అద్భుతాలు సృష్టించొచ్చని ఈ సెంటర్లు నిరూపిస్తున్నాయి. అసలు ఈ ఏఐసిలో ఏం జరుగుతోంది? ఒక ఐడియాతో వెళితే అది కంపెనీలా ఎలా మారుతోంది? బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. మీ దగ్గర సరికొత్త ఐడియా ఉందా? ఆ ఐడియాను ఆచరణలో పెట్టే మార్గం కనిపించడం లేదా? దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సరికొత్త అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి మీ దగ్గర ఉన్న ఐడియాను వారే మార్కెటింగ్ మరియు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి దాన్ని మార్కెట్లోకి వదిలే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కేవలం మీకు ఒక ఐడియాతో లోపలికి వస్తే మీరు ఒక సీఈఓగా కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అసలు ఏంటి అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలు? వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్ కారిడారో కాదు. ఇది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లోని ఒక స్టార్టప్ కంపెనీల కారిడార్. యువత ఆలోచనలకు ప్రతిరూపంగా నిలుస్తూ వారి సరికొత్త ఆలోచనలను ఆచరణలోకి పెట్టేందుకు ఈ ఒక ఆఫీస్ని కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్న మొదటి ఈ సైకిల్ ఇది. ఈ సైకిల్ ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ సైకిల్ ఎలా పనిచేస్తుంది? మనతో మాట్లాడేందుకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ చంద్రమౌళి గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు ఈ యువత సరికొత్త ఆలోచనలు వచ్చే వారికి? కానీ లేదంటే ఇప్పుడు ఏదైతే సైకిల్ ఇటీవల నరేంద్ర మోడీ కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తూ కూడా ట్వీట్ చేశారు. అసలు ఏంటి సైకిల్ ప్రత్యేకత? సరికొత్త ఆలోచన వచ్చే యువతకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సో నా పేరు డాక్టర్ చంద్రమౌళి అండి. నేను అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీలో సీఈఓగా వర్క్ చేస్తున్నాను. మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఐడియాస్ను, ఇన్నోవేషన్స్ను, స్టార్టప్స్ను సపోర్ట్ చేస్తాం ఓవరాల్గా. సో ఈ పర్టికులర్ బైక్, ఈ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే ఇది వచ్చేసి దిస్ ఈజ్ డెవలప్డ్ బై హెలెన్ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ద ఇన్నోవేటర్స్ ఆర్ సజీవ్ రత్నం అండ్ దెన్ లోకేష్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. వీళ్ళు ఏం చేశారంటే 2022 ఆ ప్రాంతంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ దగ్గరికి సపోర్ట్ కోసం వచ్చారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. అండ్ ఐడియా వచ్చేసి ఏంటంటే, సార్ మేము ఫుల్లీ ఎలక్ట్రిక్ ఈ బైసికల్ని రెడీ చేయాలి. దానికి హబ్ ఉండదు, స్పోక్ ఉండదు, చైన్ ఉండదు, ఈవెన్ బ్రేక్స్ కూడా మెకానికల్ బ్రేక్స్ కాదు, ఎలక్ట్రికల్ బ్రేక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఐడియా ఏంటంటే, మేము ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ప్లేన్ రోడ్లో పోయేటప్పుడు ఒకవేళ టెరైన్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ టెరైన్ ఎక్స్పీరియన్స్ని కూడా సిమ్యులేట్ చేసుకోవచ్చు మనం దీంట్లో. ఒకవేళ టెరైన్లో వెళ్తున్నారు, ప్లేన్ రోడ్డు మీద వెళ్ళినట్టు నాకు ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, అది కూడా సిమ్యులేట్ చేస్తాము. సిన్స్ ఇట్ ఈస్ ఫుల్లీ ఎలక్ట్రిక్, ఇది మొత్తం మనం ఎలా కావాలంటే అలాగా మనము దీన్ని ఎక్స్పీరియన్స్ని మనం చేయొచ్చు అనేసి దే స్టార్టెడ్ బిల్డింగ్ దట్ వన్. దెన్ పిల్లలు చాలా కష్టపడ్డారు ఇక్కడ, ఓకే. అండ్ వాళ్ళందరూ విజయవాడ నుంచి వచ్చారు, స్మాల్ ప్లేస్ కాల్డ్ గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చారు. అప్పటి నుంచి మేము సపోర్ట్ చేసాం 2021 డిసెంబర్ నుంచి, అస్ 2022. సో దెన్ నెవర్ లుక్డ్ బ్యాక్. దెన్ ద సైకిల్ మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఈ సైకిల్ మొత్తం కూడా ఇక్కడే ఏఐసి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో తయారైంది. నా ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇండియా మొత్తంకి కూడా చాలా గర్వకారణం. ఇప్పుడు ఈ పిల్లలు దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెట్టి మన విజయవాడ నుంచి ఈ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసి యూరోపియన్ నేషన్స్కు, అమెరికాకు, జపాన్కు ఎక్కడైతే ఈ సైకిల్ ఎక్కువ మార్కెటింగ్ చేయగలదో ఇండియాతో పాటు అన్ని దేశాలకు పంపించాలన్నది వీళ్ళ కోరిక. సో ఈ సైకిల్ తయారు చేసేందుకు వారు ఎప్పటి నుంచి ఈ ఆలోచన పెట్టుకొచ్చినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు వాళ్ళకి? ఎందుకంటే మామూలుగా ఈ బైక్స్ చూసింటాం మనము అనేక మంది, ఇప్పుడు ఈ బైక్స్ చాలా వస్తున్నాయి. ఈ బైసికల్ అనే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్, వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఐడియా చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎలా సపోర్ట్ చేశారు మీరు వాళ్ళకి? వాళ్ళు వచ్చి ఇక్కడ వెన్ దే సెడ్ అబౌట్ దిస్ ఈ బైక్, సో ద కాన్సెప్ట్ వాజ్ వెరీ న్యూ టు అస్. అంటే అప్పుడు అర్థమైంది మాకు ఈ పిల్లల కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ అండి. ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా దగ్గరలో ఎవరు ఆలోచించడానికి కూడా చాలా సాహసం చేయరు. సో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ని మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు సపోర్ట్ అన్న థాట్ నుంచి మా దగ్గర స్టార్ట్ అయింది. సో అప్పుడున్న మా సీఈఓ డాక్టర్ శివకిరణ్ గారు, మా డైరెక్టర్ గారు, ఓకే, ప్రొఫెసర్ కె నాగభూషణరావు సార్, హూ ఈస్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. పిల్లలు ఈ ఐడియాతో వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి ఏం కావాలో, ఫస్ట్ వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళకు వర్కింగ్ స్పేస్ కావాలి ఇక్కడ. సో వర్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఏం కావాలా, వాళ్ళకి ల్యాబొరేటరీస్ కావాలి, వర్క్ షాపు, 3D ప్రింటింగ్ ఫెసిలిటీ ఇవన్నీ కావాలి, అవి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసాం.
తర్వాత వాళ్ళు విజయవాడ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, అనంతపూర్లో ఉండి వర్క్ చేయాలి, అనంతపూర్ కొత్త వాళ్ళకి. సో కాబట్టి ఏం చేశారు, మా యూనివర్సిటీ మేనేజ్మెంట్తో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీళ్ళందరితో పర్మిషన్ తీసుకొని ఎమ్మటే ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ఇప్పించారు. ఓకే, దాంతో పిల్లలు, అదే కాకుండా మేము సీడ్ ఫండ్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసాం. సో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద వాళ్ళకు ఒక 10 lakhs మేము గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేసాం. దాంతో వాళ్ళు దే నెవర్ లుక్డ్ బ్యాక్, దే స్టార్టెడ్ డిజైనింగ్ దీస్ థింగ్స్. అండ్ వీ ఆల్సో ఇన్వెస్టెడ్ అగైన్. ఓకే, ఐపీఆర్ సపోర్ట్ చేశాము. ఓకే, వాళ్ళకి పేటెంట్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ పేటెంట్స్కి సపోర్ట్ చేశాము, అలాగే నెట్వర్కింగ్ సపోర్ట్ చేశాము, ఆల్ దీస్ థింగ్స్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఒక ఆలోచన ఉంది, ఎవరైనా ఆలోచన చూసి నవ్వారు, ఓకే, దట్ మీన్స్ ఇట్స్ ఏ గ్లోబల్ ఐడియా, ఖచ్చితంగా కొత్త ఐడియా అని అర్థం. సో మీరు ఐడియా తీసుకుని ఇక్కడ రావచ్చు, ఎవరైనా సరే, కుల మత భేదాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు. ఇన్నోవేషన్ అన్నది ఏజ్కి సంబంధం లేదు, ఎడ్యుకేషన్కి సంబంధం లేదు, వాళ్ళు ఉంటున్న ఏరియాకి సంబంధం లేదు. ఇన్నోవేషన్ అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. అండ్ దానికి సపోర్ట్ చేసే గ్రాస్ రూట్ లెవెల్లో ఒక రూరల్ ప్లేసు, స్మాల్ టౌన్స్లో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్ ఇండియాలో వచ్చేసి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీ. చాలామంది భయపడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర థాట్స్ ఉంటాయి కానీ వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రూరల్ పిల్లలకు ఇంత తెలిసి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ సైకిల్ తయారు చేసిన పిల్లలు కూడా భయపడి ఉంటారు మొదట్లో. అట్లాంటి వాళ్ళకి మీకు ఇక్కడ ఎటువంటి ధైర్యం కల్పిస్తారు సార్? ఫస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పిన ఐడియాని విని నమ్మాల. చాలామంది ఏం చేస్తారంటే ఆ నమ్మకం కలిగించడంలోనే ఫెయిల్ అవుతారు. ఎవరైనా కావచ్చు, లైక్ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే విన్నప్పుడు అక్కడే వాళ్ళు సగం ఫెయిల్ అవుతారనమాట పెద్దలు విన్న తర్వాత. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ నమ్మకాన్ని మేము వింటాము, విన్న తర్వాత అది వర్కౌట్ అవుతుందా లేదనేది క్లియర్గా చెప్తాం. అంటే ఇప్పుడు ఈ సైకిల్ ప్రత్యేకతలు ఏమున్నాయి సార్? ఎందుకంటే దీనికి మామూలు సైకిల్ అంటే మనం చిన్నప్పుడు చూసింటాం, మనంతా కూడా తొక్కినప్పుడు ఫెడల్లు, బెల్లు లేదా ఒక స్టాండు, మామూలు చూసే సైకిల్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ సైకిల్ ఏమీ ప్రత్యేకతలు, ఫెడల్ లేదు, చైన్ లేదు. దీన్ని తయారు చేసి ఇప్పుడు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రెడీ చేసుకోవడానికి వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి రెగ్యులర్ బైక్స్ ఉంటాయి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటుంది. సారీ నేను ఆ పేరు తీసినందుకు. రాయల్ ఎన్ఫీల్డ్ అనగానే మనకు ఒక ప్రైడ్, అదొక ఇది ఉంటుంది కదా. ఈ బైసికల్ వచ్చేసి సైకిల్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటిది. ఓకే, సో మీరు దీన్ని నడిపేటప్పుడు దీని డిజైన్ కావచ్చు, దీని క్వాలిటీస్ కావచ్చు, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ కూడా వెరీ వెరీ స్పెషల్. మీరు రోడ్డు మీద పోతూ ఉంటే మీకు ఈ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ప్లస్ ఇది ఎక్సర్సైజ్గా కూడా చాలా పనికి వస్తుంది. మీరు దీన్ని స్టాండ్ వేసేసుకొని కూర్చొని, మీరు ఇందాక సిమ్యులేషన్ గురించి చెప్పారు, ఆ సిమ్యులేషన్ ద్వారా ఏమవుతుందంటే యూ క్యాన్ సిమ్యులేట్ ఇట్. స్టాండ్ వేసేసుకొని ఎక్సర్సైజ్ లాగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఆ ఎక్సర్సైజ్ మోడల్ బైక్ కూడా తయారు చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం, ఇది సరికొత్త సైకిల్. ఎందుకంటే ఇటీవల మోడీ దీన్ని మెచ్చుకున్న సైకిల్ కూడా ఇది. ఈ సైకిల్ని ఒక చిన్న స్థాయి విద్యార్థి, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు దీన్ని తయారు చేసి దీని పేటెంట్ కూడా సంపాదించి సుమారు దీన్ని తయారు చేసేందుకు వాళ్ళకి 20 లక్షలకు ఈ ప్రోటోటైప్ తయారు చేసేందుకు ఖర్చు అయ్యారు చెప్తున్నారు. ఈ ఖర్చు అంతా ఇక్కడ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అధికారులే భరించారు. ఎందుకంటే ఇక్కడ గ్రాంట్ తీసుకొచ్చి ఆ విద్యార్థుల ఆలోచన కొత్తగా ఉంది కాబట్టి దానికోసం ఈ ఒక సైకిల్ తయారు చేసి ఉంచాం. దీన్ని ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఫెడల్ లేకుండా, చైన్ లేకుండా సైకిల్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఒక చిన్న విద్యార్థులు తయారు చేసిన ఒక సైకిల్ కాబట్టి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూస్తూ ఉంది మనము. బ్రేక్ అప్లై చేసి ఒకవేళ చూస్తున్నామని, ఈ బ్రేక్ ఎటువంటి కనెక్షన్స్ కూడా ఎక్కడ లేవు. ఇక్కడ బ్రేక్ కనెక్షన్ కూడా లేకుండా బ్రేక్ పడుతుందంటే చూడొచ్చు మనం ఎంత సరికొత్త ఇన్నోవేషన్ థాట్ ఎలా ఉందో. ఒకటైతే మాన్యువల్ బ్రేక్ ఉంది, మరొకటి ఎటువంటి కనెక్షన్ లేకుండా ఇది కూడా కేవలం ఎలక్ట్రికల్ ఒక బ్రేక్. ఇది ఎక్కడైతే ఈ రైజ్కి మరియు ఈ బ్రేక్ కూడా అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది. ఈ ఒకవేళ రైజ్ మనం వదిలేసామంటే మాత్రం కాస్త మూవ్ అవుతుంది, లేదంటే మూవ్ కాదు అలాంటి స్పెసిఫికేషన్ సైకిల్ ఇది. అదేవిధంగా దీనికి ఎటువంటి చైన్ కూడా లేదు, చూడొచ్చు మనం ఎటువంటి చైన్ కూడా లేదు. అదేవిధంగా ఈ సైకిల్ తిరిగేటప్పుడు కూడా మనకు తెలియదు. దీంట్లో అనేక రకాల మోడ్లు కూడా ఉంటాయి. ఇండికేటర్స్తో పాటు చూస్తున్నాం, ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, హార్న్ కూడా ఉంది. అదేవిధంగా లైట్ ముందర ఒక చిన్న లైట్ కూడా ఏర్పాటు చేసుకొని, చిన్న బ్యాటరీతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వీటి సిమ్యులేషన్స్ కూడా మార్చుకోవచ్చు దీంట్లో. ఎందుకంటే ఒక పర్వతాలు ఎక్కచ్చు లేదా కొండలు ఎక్కచ్చు. గతుకుల రోడ్డుపై వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ బైక్ను డిజైన్ ఈ సైకిల్ బైక్ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు దీని స్టార్టప్ కంపెనీ
కంపెనీ కోసం ఇప్పటికే విజయవాడ చేరుకొని ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. వారికి ఏదైతే ఈ ప్రోటోకాల్, ఈ పేటెంట్ కావాలని చెప్పి అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా అడిగినప్పటికీ వారు నిరాకరించి వారి సొంత ప్రయత్నంగా కూడా కంపెనీ ఏర్పాటు చేసి ఇలాంటి ఈ బైసికల్స్ అన్ని కూడా అందుబాటులోకి తేవాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఈ బైక్ కోసం ఇప్పటికే ఆ పేటెంట్ కూడా ఆమోదం పొందింది. ఇప్పటికే ప్రధాని మోడీతో పాటు అనేక మంది క్యాబినెట్ మినిస్టర్స్ కూడా వీటిని మెచ్చుకుంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే దీనికి ఈ విద్యార్థులకి మరికొంత శుభం జరగాలని కూడా బిగ్ టీవీ ఆశిస్తోంది. ఇక్కడ అడుగు పెడితే ఇది ఒక ఆఫీస్ లాగా కనిపించదు. ఇది ఒక ఆవిష్కరణకు ప్రీతి గడ్డ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల ఆవిష్కరణలు కూడా తక్కువ ఖర్చుతో తయారు చేస్తూ ఉంటారు. అలాగే రైతులకు ఉపయోగకరమైనవి మరియు బయోడిగ్రేడబుల్, అంటే ఎటువంటి రసాయనిక, ఆర్గానిక్ పద్ధతులు చేసే వ్యవసాయం దగ్గర నుంచి పెస్టిసైడ్ అంటే పురుగు మందులు లేకుండా కూడా వాడేటివి. అలాగే క్వినోవా వెజ్ పొంగల్ మిక్సర్, అదే రవ్వ దోశ అంటే తినే పదార్థాలు కూడా ఇక్కడ తయారు చేసి సరికొత్త ఆవిష్కరణలు కూడా కేంద్ర బిందువులుగా మారుతుంది ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం ఏవైతే ఉన్నాయో ఇవి టీకి సంబంధించినవి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఇక్కడ మీ టీలు బయోగ్రేడబుల్ అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా కూడా ఇక అందించే ప్రక్రియ కూడా ఏర్పడి ప్రస్తుతం చూస్తూ లిక్విడ్ టీ మసాలా. మీరు ఒకవేళ మామూలు ఛాయ్ని మసాలా ఛాయ్గా మార్చాలంటే ఇది ఒక 2 డ్రాప్లు వేస్తే మాత్రం ఇది మసాలా ఛాయ్ లాగా మారిపోతుంది. అంటే ఇది ఎటువంటి హానికరం కాకుండా క్రిమి సంహార మందులు అనే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేస్తూ కూడా సరికొత్త ఆవిష్కరణ కూడా కేంద్రంగా మారుతుంది. దీని గురించి మనతో మాట్లాడేందుకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అధికారి జ్యోతిగా ఉన్నారు. మేడం ఏం చెప్తారు? సరికొత్త ఆవిష్కరణలన్నీ కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నాం. సరే, మరి మరొక ఛాయ్ చూస్తున్నాం మనం. చిన్నగా ఒక 2 స్పూన్స్ 2 డ్రాప్స్ వేస్తే ఛాయ్ లాగా మారిపోతుంది. మన ఫ్లేవర్ ఎటువంటి ఫ్లేవర్ అయినా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్తారు. అంటే ఇక్కడ ఎటువంటి ఆవిష్కరణలు ఉన్నాయి అన్నీ కూడా బయోడిగ్రేడబుల్, అంటే ఎటువంటి హానికరం కానివి వాడుతూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసేసి ఇది ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసేసి లిక్విడ్ ఫ్రీ హ్యాండ్ శానిటైజర్ అనమాట. సో మనకి ఇది కరోనా టైంలో మంచిగా డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు ఆవిష్కరించారు దీన్ని. ఇది ఏంటి అంటే కన్నా స్విచ్ ఆన్ చేసేసి దీని మీద ఒక 2 సెకండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఓజోనైజేషన్ అనే టెక్నాలజీతో ఇది ఏమవుతుంది అంటే కన్నా దీని మీద ఉన్న ఏదైతే క్రిములన్నీ చనిపోతాయి అన్నమాట. మామూలుగా మనం శానిటైజర్ వేసుకుంటూ ఉంటాం, అది శానిటైజర్ ఏముండదు మేడం, లిక్విడ్ ఏమీ లేకపోకుండా లిక్విడ్ వేసుకోవడం వల్ల మనకి చర్మం అనేది పాడైపోతుంది. సో అనే దాంతో అండ్ తోలంతా లేసేసి రావడంతో వీళ్ళు ఏం చేశారు, అది ఒక పెయిన్ పాయింట్గా వాళ్ళు తీసుకొని ఆ ప్రాబ్లమ్కి వీళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. దట్ ఈస్ వాట్ లిక్విడ్ ఫ్రీ హ్యాండ్ శానిటైజర్. దీన్ని ఇక్కడ ఓజోనైజేషన్ అనే టెక్నాలజీతో ఇది పనిచేస్తూ ఉంటుంది. చూస్తున్నాం ఒక నిమిషం. ఇది ఏదైతే మనము మామూలుగా కరోనా సమయంలో కానీ లేదా చేతులు కడుక్కున్నప్పుడు ఎక్కడ లిక్విడ్ పడకూడదు. ఎందుకంటే లిక్విడ్ పడి చర్మ వ్యాధులు కానీ లేదా చర్మం పాలిపోవడం లేదా మన చర్మం మీద మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇది ఒక 2 సెకండ్లు వీటిపై చేయి పెడితే ఆటోమేటిక్గా చేతి అంతా కూడా సేఫ్గా క్లీన్ అయ్యి బయటకు వచ్చే రకంగా కూడా దీన్ని ఏర్పాటు చేసి ఉంచారు. మేడం ఇవన్నీ ఏంటి మేడం? ఈ బుట్టలు, ఈ అల్లికలు కానీ లేదా ఈ మసాలా వీటి గురించి ఏం చెప్తారు మేడం? సో ఇది వచ్చేసేసి మన దగ్గర బనానా వాల్యూ చైన్ మొత్తం ఉందన్నమాట. సో ఏం చేస్తున్నారంటే మనకి ఈ రాయలసీమలో ముఖ్యంగా కడప, పులివెందల ఈ పక్క చూసుకుంటే బనానా స్టెమ్స్ ఎక్కువ, బనానా హార్వెస్టింగ్ ఎక్కువ అనమాట. సో నార్మల్గా అయితే ఏం చేస్తున్నారు అంటే హార్వెస్టింగ్ అయిపోగానే దాన్ని అంతా కట్ చేసి అండ్ కాల్ చేస్తున్నారు. దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే స్టెమ్స్ని తీసుకొని ఆ స్టెమ్స్ని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు ప్రాసెస్ చేసి ఇలాంటి లిక్విడ్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇదేంటి అంటే కన్నా డిష్ వాష్ లిక్విడ్ అండ్ వాషింగ్ లిక్విడ్గా కన్వర్ట్ చేస్తున్నారు అనమాట ఒక స్టార్ట్అప్. మామూలుగా చెరకు అరటి కాండంని అది వేస్ట్ పడేయకుండా లేదా కాల్చివేయకుండా ఆ కాండం నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జ్యూస్తో వచ్చిన పిప్పితో వీటి తయారు చేస్తారు మేడం. వీటిని ఈ పిప్పి వచ్చేసేసి ఇలా వస్తుంది. సో పల్ప్ని మళ్ళీ డీహైడ్రేట్ చేసి మనకు నార అనేది తీస్తారు. ఇది ఒక స్టార్ట్అప్ చేస్తున్నారు. అండ్ ఈ నారని యూస్ చేసుకొని హోమ్ డెకరేటివ్ ఐటమ్స్గా మనకు మహారాష్ట్ర దగ్గర ఒక స్టార్ట్అప్ వర్క్ చేస్తున్నారనమాట. ఉమెన్ స్టార్ట్అప్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కన్నా ఏదైతే వేస్టేజ్గా ఉందో అగ్రి వేస్ట్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేసి వేస్ట్ నుంచి వాల్యూకి కన్వర్ట్ చేసి మనీ రూపంలో స్టార్టప్స్ అనే వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇది ఒక అరటి సంబంధించిన అరటిలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువ అరటి పండిస్తూ ఉంటారు. అరటి పండించిన తర్వాత పంటను అయితే నాశనం చేయకుండా అయితే అరటికి సంబంధించిన బోధులు పెద్ద పెద్ద ఉంటాయో బోధుల్ని కాల్చివేస్తూ ఉంటారు. అలా చేయకుండా అరటి బోధుల నుంచి, అరటి కాండం నుంచి కూడా ఈ ఒక
జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ తర్వాత వచ్చిన పిప్పితో ఇలా బుట్టలు అల్లికలు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అంటే మన ఇంట్లో ఏదైనా అందంగా అలంకరించుకునే ప్రొడక్ట్స్ అంటే ఎలాగూ అలాంటి కాండం వేస్ట్గా ఉంటుంది, కానీ ఆ వేస్ట్ని వెల్త్గా మార్చే ప్రక్రియ కూడా ఇక్కడ చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే కాలిస్తే పర్యావరణం హాని కలుగుతుంది, అలా హాని కలగకుండా ఒక వేస్ట్ ప్రక్రియలో ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి వెల్త్గా మార్చి ఇక్కడ ఎలా ఉపాధి కలిగించుకోవాలో అనేది కూడా ఇక్కడ ఒక లెసన్ మరియు దాన్ని చూపించుకుంటూ అంటే రైతులకు కానీ లేదా ఇంట్లో మహిళలకు కానీ అంటే చిన్న తక్కువ చదువుకోకపోయినా సరే వారికి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఇక్కడ చెప్తూ కూడా ఈ స్టార్టప్ అనేది పనిచేస్తూ ఉంది. చూస్తున్నాం నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అనేక రకాల ఆవిష్కరణలు, ఇదే కాదు అనేక రకాల ఆవిష్కరణలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎటువంటి ఐడియాతో వచ్చినా కూడా ఇక్కడ వారు ఆ ఐడియాకు ప్రాణం పోసి తక్కువ ఖర్చు లేదా ఫ్రీగానే మీకు ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగకరంగా మీకు ఆదాయం వచ్చేలా కూడా తీర్చిదిద్దుతున్నారు. చూస్తూ ఉన్నాం ఎంత కూడా ఆఫీస్ స్పేస్ అంతా అదే ఉంది. ఎక్కడా కూడా ఒక చిన్న స్పేస్ని కూడా వృధా చేయకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎలా మనము సస్టైనబిలిటీ అవ్వాలి, లైఫ్లో ఎటువంటి వీటికి సంబంధించినవన్నీ కూడా ఎలా చేయాలి అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఎటువంటి వేస్టేజ్ లేకుండా అగ్రి ప్రొడక్ట్స్ దగ్గర నుంచి ప్రతి ప్రోడక్ట్ ప్రతి దాంట్లో కూడా ఒక మెకానిజం ఏర్పాటు చేసుకొని వీరంతా కూడా ఇక్కడ స్టార్టప్ని తయారు చేస్తూ ఉన్నారు చూస్తున్నాం మనము. యువత ఆలోచనకు సరికొత్త రూపం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పరికరం. ఇది ఒక మామూలు పరికరం కాదు, చూస్తే మాత్రమే అర్థమయ్యే పరికరం కాదు. ఎందుకంటే ఈ కరెంటు, గ్యాసు మరియు పర్యావరణకు హానికరమైన వ్యర్థాలను తగ్గించే ఒక పరికరం ఇది. ఈ తయారు చేసిన వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నాడు, ప్రమోద్. ఈ చిన్న కుర్రాని పేరు. ఈ కుర్రాడు దీన్ని తయారు చేసి దీన్ని కూడా తీసుకుని అంటే ఇది ఎలా పనిచేస్తుందో అసలు ఏంది మోడల్ అనేది మనం కొన్ని ప్రయత్నించేద్దాం. అంటే నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చాను? నా పేరు ప్రమోద్ కుమార్ అండి. నేను నరసరావుపేట ఊరి నుంచి వచ్చాను. సో నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివాను. సో అంటే లైక్ నాకు ఫస్ట్ కాడి నుంచి నాకు ఇన్నోవేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏఐసి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసింది ఇన్నోవేషన్స్ని మనం బిజినెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, దాని నుంచి డబ్బుల గురించి ఎలా తీసుకోవచ్చు. జాబ్ కాకుండా మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది, అది బిజినెస్, దట్ టు యూజింగ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అనేది మనకు తెలిసింది. నేను బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్న. ఇది మీరు చేసిన స్టార్టప్ ఏంది? ఇది చూసేందుకు గ్లోబ్ అనేది కనిపిస్తుంది. ఈ స్టార్టప్ ఐడియా ఏంది, ఇది ఎలా పనిచేస్తుంది ఇది? సో మా స్టార్టప్ పేరు వచ్చేటప్పటికి ఎన్వినో సోషల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఇప్పుడు అనంతపూర్లో ఇంక్యుబేట్ అయ్యాము ఏఐసిఎస్కేలో. సో ఈ పరికరం వచ్చేటప్పటికి మీరు చూస్తున్నది ఇది సోలార్ కాన్సన్ట్రేటర్. అంటే మనకి భూతద్దం ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది, కాకపోతే వెరీ రోబస్ట్గా ఉంటుంది. అంటే మనం మల్టీ అప్లికేషన్గా వాడచ్చు. సో ఈ ఒక్క సొల్యూషన్ని మనం యూజ్ చేసుకొని మనం హీట్ బాయిలర్ ఎక్కడైతే ఉందో బాయిలర్కి ఆల్టర్నేటివ్గా వాడచ్చు ఇండస్ట్రీస్లో. లేదు అనుకుంటే మనం కుకింగ్కి వాడచ్చు, సోలార్ కుకింగ్ అంటారు దాన్ని. ఆ సోలార్ కుకింగ్కి వాడచ్చు ఫర్ కమ్యూనిటీస్, అంటే దేవస్థానాల్లో కానీ లేదంటే హాస్టల్స్లో కానీ హోటల్స్లో కానీ ఒక సస్టైనబుల్ వే ఫ్రీ కాస్ట్లో మనం ఎక్కడైతే కుకింగ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కట్టెలు, కరెంటు, గ్యాసు ఇవేవి వాడకుండా కేవలం ఈ పరికరంతో మనం బాయిల్ చేసుకోవచ్చు, అన్నం కానీ కూర ఏమైనా చేసుకోవచ్చు. అంతే సింప్లీ అంతే. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఎక్కడైనా హీట్ కావాలి, హీట్ మనకి చాలా ఫామ్స్లో ఉంటుంది. మేమేం వాడుతున్నామంటే సూర్యుడి వేడి వాడుతున్నాము. సూర్యుడి నుంచి మనకి వేడి వస్తుంది కదా, దాన్ని మొత్తం ఒక పాయింట్ దగ్గర కేంద్రీకృతం చేస్తే ఆ హీట్ అనేది మనకి చాలా హయ్యర్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది. లైక్ మోర్ దెన్ 500-600 డిగ్రీస్ కూడా రీచ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ మన కుకింగ్కి కానీ లేదు ఇండస్ట్రీ బాయిలర్ రీప్లేస్మెంట్కి కానీ లేదంటే ఎక్కడైతే మనకి హీట్ అయితే కావాల్సి వస్తుందో హీట్ అండ్ స్టీమ్ అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్న. సో అలాగా మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఇండస్ట్రీ అప్లికేషన్గా మార్చి దాన్ని మేము సెల్ చేద్దామని మా ఇది. ఈ పరికరం వాడి సముద్రం కోస్టల్ ఏరియాస్లో ఆ సముద్ర వాటర్ని కూడా అవి ఎవాపరేట్ ద్వారా కూడా మంచిగా మార్చొచ్చా? ఖచ్చితంగా. ఎందుకు అని అంటే మనకి ఒక టెక్నాలజీ ఉంది ఏంటంటే ఎవాపరేషన్ అని చెప్పి, అంటే నీటిని ఆవిరిగా మారమనేది. సో ఏ నీటినైనా, ఏ కంటామినేటెడ్ వాటర్నైనా, ఏ పొల్యూటెడ్ వాటర్నైనా మనం ఏంటంటే ట్రీట్ చేసే పద్ధతిలో మనం ఆవిరిగా చేసి ఓన్లీ వాటర్ని బయటికి తీసి మిగతా కంటామినేట్స్ మొత్తం కింద రెసిడ్యూ లాగా ఉండేలాగా మనం చేయొచ్చు. సో దీనివలన మనకేంటంటే ఎక్కడెక్కడైతే కన్వెన్షనల్ టెక్నాలజీస్ ఫెయిల్ అవుతాయో మనము ఎలాగంటే కోస్టల్ ఏరియాస్, ఇప్పుడు మనకి సముద్ర తీర ప్రాంతాలు కానీ లేదంటే ఆర్సెనిక్, ఫ్లోరైడ్ కంటామినేటెడ్ లొకేషన్స్, లేదు మనకి ఇండస్ట్రీ ఎఫ్లూయెంట్ కంటామినేటెడ్ లొకేషన్స్, ఎక్కడైతే ఆ పొల్యూషన్ ఆ వ్యర్థ పదార్థాలు ఏదైతే డైరెక్ట్గా నదుల్లో కలపకుండా మనం ఏంటంటే దాన్ని ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడే ట్రీట్ చేసి
దాన్ని మనం డైరెక్ట్గా నీళ్ళుగా మంచి నీళ్ళుగా కన్వర్ట్ చేయొచ్చు, తాగే నీరుగా కన్వర్ట్ చేయొచ్చు. అంత కెపాసిటీ ఉంది ఈ సొల్యూషన్కి అనమాట. ఎలా పనిచేస్తుందో చూసే ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇది ప్రమోద్ మనం చూపిస్తాడు సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్లో దీన్ని పెడితే మాత్రం చూపించే ప్రయత్నం చేయి. మనకు సూర్యుడికి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతూ ఉన్నాడు, మన కళ్ళకి అది రిఫ్లెక్ట్ కూడా కొడతా ఉంది. ఈ ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు మనం చెయ్యి ఇక్కడ పెట్టామంటే మాత్రం చాలా హీట్, మనం తట్టుకోలేనంత ఒక్క నిమిషంలోనే భారీ హీట్ అయ్యి మనం చెయ్యి కూడా మనం చెయ్యి పెట్టినా కూడా దాన్ని మనము వాటి భరించుకోలేనంత చూస్తున్నాం. ఈ హీట్ తట్టుకోలేము మనము. ప్రమోద్ అలవాటు ఉంది కాబట్టి వీటి చేస్తున్నాం, మనకు అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తాం ఇక్కడ సుమారుగా 70 నుంచి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ పైనే మనకి హీట్ కొడతా ఉంది. అంటే ఈ ఒక పరికరంతోనే టీటీడీ లాంటి దేవస్థానాల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, లేదా ఇంట్లో మన కిచెన్ దగ్గర గ్యాసు కరెంటు లేకుండా కూడా దీన్ని ఈ పరికరం ఉపయోగించి కరెంటు లేదా హీట్ ఉన్న చోట దీన్ని ఉపయోగించి ఆ కరెంటు కానీ గ్యాస్ కానీ మనం మామూలుగా సోలార్వి అనేక చూస్తూ ఉంటాం, సోలార్ ప్యానల్స్ చూసి వాటి కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉంటాం. కరెంటుతో పాటు ఇవి ఇలాంటివి కూడా ఉత్పత్తి చేసి ఎక్కడైతే గ్యాసు కరెంటు లేదా ఇలాంటివి ఏవి వాడకుండా కూడా దీన్ని తయారు చేస్తాడు చిన్న యువకుడు ప్రమోద్. అదేవిధంగా వీటి పేటెంట్ కూడా తీసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్టార్ట్అప్ ఏంటి? నా పేరు అజిత్ రెడ్డి, నేను మేము అనంతపురం నుంచి, తను యశ్వంత్ రెడ్డి మా కోఫౌండర్. మా స్టార్ట్అప్ వచ్చేసి ధన్వి నెకోవుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఏం చేస్తున్నామంటే అగ్రికల్చర్ వేస్ట్ నుంచి మేజర్ బనానా నుంచి మేము ఫర్నిచర్ తయారు చేస్తున్నాం, ఈకో ఫ్రెండ్లీ ఫర్నిచర్, నాన్ టాక్సిక్. సో బేసిక్గా మాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, ఇది మా బ్రదర్ తను ఎస్వి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి మౌలి సార్, అప్పుడున్న CEO డాక్టర్ శివకిరణ్, వీళ్ళు వచ్చేసి స్టార్టప్స్ని సెలెక్ట్ చేయడానికి అక్కడ వెళ్ళారు ఐడియాస్ కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మా బ్రదర్ అక్కడ తన ఐడియా సెలెక్ట్ అయింది. తర్వాత నేను మా బ్రదర్ కలిసి ఇది 2023లో ఇన్కార్పొరేట్ చేశారు. అన్నదమ్ములు, నేను తను నా తమ్ముడు. సో మేము స్టార్ట్ మెయిన్ థింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి వచ్చిన తర్వాత మేము అప్పుడున్న ఐడియా వేరు. సో తర్వాత మేము ఈ బనానా నుంచి ఫర్నిచర్ చేయాలి అన్నది ఎలా వచ్చింది అంటే, సో మనం మన రాయలసీమ రీజియన్లో, అనంతపురం రీజియన్లో బనానా ఎక్కువ పండిస్తారు. సో మేము వెళ్ళినప్పుడు బనానా మ్యాక్స్ మేము గమనించింది ఏంటి అంటే, బనానా అయిపోయిన తర్వాత, ఎర్రటిది అయిపోయిన తర్వాత ఆ మొద్దులన్నీ పడేస్తారు, లేదంటే తగలబెట్టేస్తారు. దానివల్ల మనకు చాలా కాలుష్యం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి మేము ఆలోచించినప్పుడు మాకు చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి. అందులో వచ్చిన ఐడియా వచ్చేసి ఫర్నిచర్ మేజర్లీ ఎట్లా అంటే, ఫర్నిచర్ చేయడానికి పర్ ఇయర్ మన ఇండియాలో కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ టింబర్ని దాన్ని కట్ చేస్తూ ఉంటారు. సో అది ఎందుకు చేయకూడదు, ఇది ఆల్రెడీ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి దీని నుంచి ఫర్నిచర్ చేయాలి అనుకొని మేము స్టార్ట్ చేసింది ఐడియా. దృఢంగా ఉంటాయా? ఎందుకంటే అరటి మామూలుగా చాలా పిలుసు అంటారు, ఇప్పుడు దృఢంగా ఉంటాయండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఏంటి అంటే నార్మల్గా దాంతో క్లాత్స్ అవంతా చేస్తారు. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అంతా తీసుకొని అదంతా పొడిగా చేసేసి దాంతో ఫర్నిచర్ చేస్తున్నాం అనమాట. సో అందులో ఏమంటే ఆ ఫైబర్ వల్ల అది స్ట్రెంత్ అని ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మనం ఇంకా కాయర్ యూస్ చేస్తున్నాం. కాయర్ అంటే టెంకాయ పీచు, తర్వాత రైసెస్కు ఇవన్నీ యూస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అవుతానే తప్ప తక్కువ కావట్లేదు. చూస్తున్నాం యువత ఆలోచనలకు సరికొత్త రూపంగా నిలుస్తున్నాయి అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలు. ఎందుకంటే చిన్న వాటితో మనం రోజు చూసే వాటితోనే సరికొత్తగా వాటిని ఎలా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరటి కాండంతో ఇందాక మనము ఇంట్లో అలంకరణ పరికరాలతో పాటు ఫర్నిచర్ కూడా తయారు చేస్తున్నారు యువకులు. అదేవిధంగా ఏదైతే ఈ సోలార్ ఇవన్నీ కూడా తక్కువ ఖర్చు, అదేవిధంగా కేవలం ఐడియా పెట్టుబడి. వీళ్ళకు ఎలా ఐడియా ఉంది కానీ వీళ్ళు ఎలా తయారు చేయాలో తెలియదు కాబట్టి అటువంటి వారికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలు. ఒక చిన్న ఐడియానే పెట్టుబడిగా మార్చి అనేక మంది యువత ఆ స్టార్టప్లుగా ఎదుగుతూ ఉన్నారు. ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ గురించి మరికొంతమంది తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. బిగ్ టీవీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి.